నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రజలను కొంతమంది దుష్ట పాలకుల నుంచి కాపాడటమే కాదు, ప్రాణానికి హాని కలిగించే జంతువుల నుంచి కాపాడేందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. మనుష్యులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు సరికొత్తగా రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసింది. నగరాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన సర్పరక్షణ వ్యవస్థను ఇక గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ వాలంటీర్లను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఇలాంటి విస్తృత కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రజల భద్రతకు కూడా ప్రత్యేక ఆదరణ వస్తుందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఫారెస్ట్ అధికారులు రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ మానవ వన్యప్రాణుల మధ్య సమన్వయానికి విప్లవాత్మక చర్యకు చొరవ చూపనుంది. ఈ ప్రాజెక్టులోని 11 ముఖ్య అంశాల్లో సర్పమిత్ర వాలంటీర్లు ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా పాము కాట్ల వలన 40,000 మంది వరకు ఉంటున్నారు. ఈ మరణాలను జాతీయ ఆరోగ్య సమీక్షలు తెలియజేశాయి. అయితే మానవుడు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ఏఐ, డ్రోన్, రేడియో కాలర్లు, మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్స్లు వంటి సాంకేతిక సాధనాలతో పాటు గ్రామస్థాయి వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చే పాముల నుంచి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూడటమే సర్పమిత్రల ప్రధాన విధి. అయితే వీరు గ్రామాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని సురక్షితంగా వాటిని అడవుల్లోకి వదిలేస్తారు. ఇది కేవలం ప్రాణి రక్షణకు మాత్రమే కాకుండా మనుషుల భద్రతకు కూడా దోహదపడుతోంది. ప్రతి పంచాయతీలో ఒక్కొక్క వాలంటీర్లను ఎంపిక చేస్తారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వీరి విధులు నిర్వహిస్తారు. రాత్రి సమయాల్లో పాములు తిరగటం సాధారణం కాబట్టి వీరు అలర్ట్ గా ఉంటూ యాప్ ద్వారా అలర్టులు పొందుతూ చర్యలు తీసుకుంటారు.